పట్ల విశ్వాసం పెరుగుతుంది. వెస్ట్రన్ కల్చర్, ఏ వెస్ట్రన్ కల్చర్ ముసుగులో అనేక దేశాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఎకనామికల్గా డెవలప్ అయినప్పటికీ వాళ్ళ మానవ సంబంధాల విషయంలో, విశ్వాసాల విషయంలో ఎంత కొట్టుమిటాడుతున్నారో, ఎంత భయానికి గురవుతున్నారో, ఎన్నెన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో నేను మీకు చెప్పాల్సిన లేదు. కానీ మనం భారతీయులుగా ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశంలో ప్రపంచ వెస్టర్న్ కల్చర్ ఆచరించేటువంటి దేశాలలో మన సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటే, మనమేమో ఆ పాశ్చాత్య నాగరికత ముసుగులో పడి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లు, మన ఇళ్లలో ఉన్న టీవీలు, మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లలో ఈ శాస్త్ర విజ్ఞానం మంచి కోసం ఉంటుంది, చెడు కోసం ఉంటుంది. కానీ మంచి ఎంత ఉందో దాంతో చెడు కూడా అంతని మనం వెంటాడుతూ ఉంది. ఈ దేశంలో సంపద మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం కాదని, మనిషికి తృప్తి, ప్రశాంతత, అన్నిటికీ మిక్కిలి గౌరవంతో కూడిన మానవ సంబంధాలు రోజులు తగ్గిపోతూ ఉన్నాయి. ఇద్దరే పిల్లలు ఉంటారు మనకి. ఆ ఇద్దరి పిల్లలు కూడా మనం అనుకున్నట్టుగా పెరుగుతారో లేదో, ఎదుగుతారో లేదో అంటే భయం వెంటాడుతూ ఉంది. ఒకనాడు ఈ దేశంలో పెద్ద కుటుంబాలు, తాత, తండ్రి, కొడుకు, మనమడు, ఇంతమంది కలిసిమెలిసి జీవించేటువంటి పెద్ద కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 15 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ఆనాడు ఏ సమస్యలు లేవు. ఏ సమస్య ఉన్నా తాత పరిష్కరించోడు, ఏ సమస్య ఉన్నా ఇంటి పెద్దలు పరిష్కరించోడు. కానీ ఇద్దరి పిల్లలే ఉన్నా ఆ ఇద్దరి పిల్లల సమస్యలు వస్తే బయటి వాళ్ళు వచ్చి పరిష్కరించేటువంటి స్థాయికి వచ్చింది. అంటే మనం ఆర్మీనే ప్రోగ్రెసివ్ మేనర్, ఆర్మీనే రిగ్రెసివ్ మేనర్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఉంది. నేను వ్యక్తిగతంగా రెండు మాటలు చెప్పిపోతాయి, ఎందుకంటే ఉపన్యాసాలు టైం కాదు కాబట్టి. టుడే వీఆర్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్. ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ టుడే, దాన్ని బొంబాడు చేయగలిగే శక్తి మన సాంప్రదాయాలకు, మన కల్చర్కి ఉందన్న విషయం మనం మర్చిపోవద్దు. ఇలా పాశ్చాత్య నాగరికత గొప్పదని భావించే భ్రమలో ఉండే మనం, మన సాంప్రదాయం, మన మానవ సంబంధాలు గొప్పవి, దాన్ని ఇన్కల్కేట్ చేసే విషయంలో, స్ప్రెడ్ చేసే విషయంలో నా ఇస్కాన్ సంస్థ చేసే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. దీన్ని కొనసాగించాలని చెప్పి మనం చేస్తాను. 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఇంత గొప్పగా ఉన్నంతలో ప్రశాంతంగా జీవించడానికి కారణం ఇవాళ ఇలాంటి సంస్థలు చేసే కృషి అని మనం మనవజాలని చెప్పి, వేలాది మంది దీనికోసం అంకిత భావంతో పనిచేస్తారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం జీవితం సమాజ హితం కోసం మాత్రమే ఉంటున్న విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ సంస్థలు వేరు కావచ్చు, దేవతల పేర్లు వేరు కావచ్చు, సాంప్రదాయాలు కూడా వేరు కావచ్చు, కానీ అందరి ఎజెండా ఒకటే ఎజెండా. మనుషులు చల్లగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మనుషులు ఎదగాలన్నటువంటి ఆ గొప్ప కాన్సెప్ట్ని ఇన్కల్కేట్ చేస్తున్న మా సంస్థ పెద్దలకి ధన్యవాదాలు చేస్తాం. ఈరోజు అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో జగన్నాథ రథయాత్ర జరుగుతున్న ఈ శుభవేళ మీ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజే నేను హైదరాబాద్ మొట్టమొదటి పోని అమ్మవారికి ఈరోజే మొక్కులు జరిగిన గోల్కొండ అమ్మవారికి, లష్కర్ బోనాల పేరిట తెలంగాణ వ్యాప్తంగా
నెల రోజుల పాటు నిష్ఠతో అమ్మవారిని మనం మొక్కులు చెల్లించుకుంటాం. మనుషులు చల్లగా ఉండాలి, సమాజం చల్లగా ఉండాలని చెప్పి ఈరోజే తొలి బోనాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. మీ అందరికీ బోనాల పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం, ధన్యవాదాలు.